సంగారెడ్డి పట్నంలోని బీవీఎం కాన్సెప్ట్ పాఠశాలలో సైన్స్ డే దినోత్సవం పురస్కరించుకొని విద్య వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ వెంకట నరసింహులు హాజరయ్యారు. విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని చాటే విధంగా ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా శాస్త్ర సాంకేతిక అంశాలపై దృష్టి సారించి ఎగ్జిబిషన్లు ప్రదర్శించారు. సుమారు 350 నమూనా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఎంఈఓ వెంకట నరసింహులు ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించి విద్యార్థులతో ముచ్చటించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లింగాగౌడ్, ఉపాధ్యాయులు శ్రీవాణి, అనుష, కవిత, పద్మ మరియు కిషన్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు
कक्षा में पढ़ रही हूँ। मेरा परियोजना का कार्य नाम गोलू मोलू और बालू है। मैं आपको गोलू मोलू बारे में जानकारी प्राप्त करूँगी। गोलू मोलू दोस्त थे। गोलू दुबला पतला था, मोलू बहुत मोटा था। दोनों एक दूसरे पर जान देना का दम भरते थे। एक बार दूसरे गांव में रहने वाले का मित्र का निमंत्रण हुआ। वहां तक पहुंचने के लिए घने जंगल से गुजरना पड़ता था। वह जंगल में गोलू को देखकर दोनों भाई से कांपने लगे। डर से गोलू पेड़ पर चढ़ गया। सच्चा मित्र कष्ट में साथ रहने वाले का सच्चा मित्र है। धन्यवाद। నా పేరు సాయి సంధ్య. నేను 5వ తరగతి చదువుతున్నాను. నా విషయం లేపాక్షి ఆలయం. అనంతపురం జిల్లాలో హిందూపురం పట్టణానికి 15 కిలోమీటర్ దూరంలో లేపాక్షి గ్రామం ఉంది. ఇక్కడ తాబేలు ఆకారంలో ఉన్న కుర్మశైలం మీద 1583లో నిర్మించబడిన ఈ గుడికి వెళ్ళే దారిలో లేపాక్షి బసవని విగ్రహం కనిపిస్తుంది. ఈ నంది విగ్రహం పొడవు 15 అడుగులు, వెడల్పులు 22 అడుగులు. వీరన్న విరుపన్న అనే ఇద్దరు సోదరులు లేపాక్షిలో వీరభద్రుని ఆలయాన్ని నిర్మించారు. 70 స్తంభాలను ఉన్న ఈ ఆలయాన్ని చూసే వారిని విస్మయంలో ముంచుతుంది. ఇక్కడ శివుడు పాపనాశేశ్వరుడు, శివుడు ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు సిహెచ్ ఆరాధన. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నా అంశం వచ్చేసి రామ మందిరం. ఈ రామ మందిరం ఎక్కడుందనంటే ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉంది. దీని దైవం ఎవరనంటే రామ్లాల్. దీని ముఖ్యమైన పూర్వాలు ఏమిటనంటే శ్రీరామనవమి, దీపావళి, దసరా. దీని ప్రత్యేకత ఏంటి అనంటే అయోధ్య అంటే ఏమిటి అని మీలో ఒక సందేశం రావచ్చు. అయోధ్య అంటే జంశక్యం కానిది అని అర్థం. 2020 ఆగస్ట్ 5న రామ్ మందిర్ నిర్మాణ ప్రారంభానికి భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీ నిర్వహించారు. దీనిని రామ జన్మభూమి అనే తిరుక్షేత్రం ట్రస్ట్ వాళ్ళు ప్రకటించారు. 2024 జనవరి 22న బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది. దీనికి ముందూరు రంగు కృష్ణశిల్పి బాలరాముడిలా 51 అంగుళాల వెడల్పుతో 5 బాలుడిలా విల్లు పట్టుకొని దర్శనమిచ్చారు. రాముడు ఉంటే ఎక్కడ ఉంటాడు అనే ఒక సందేశం కూడా మీలో రావచ్చు. రాముడు ఇప్పుడు సాంకేతిక లోకంలో ఉన్నాడు. దానినే శాశ్వతమైన అయోధ్య అని కూడా అంటారు. 500 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అయోధ్య మన చేతికి వచ్చినందుకు చాలామంది హిందువులు గర్వపడుతున్నారు. ఎన్నో కష్టాల తర్వాత ఇప్పుడు వచ్చినందుకు చాలామంది ఘన విజయంగా అయోధ్యని చూసుకుంటూ చాలామంది ఆనంద బాష్పాలతో ఏడ్చారు. ఎంతోమంది దేవునికి బహుమతిగా అగరబత్తిని 108 ఫీట్ల అగరబత్తిని దానంగా ఇచ్చారు. అలాగే 1565 కిలోల లడ్డూని కూడా దానంగా ఇచ్చారు. అలాగే 1565 కిలోల తాళం గుత్తిని కూడా దానంగా ఇచ్చారు. అలాగే ఈ రామ్ మందిర్ ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అప్పటి వరకు నేను మాట్లాడానని శ్రీ సావిత్రిదేవి 30 ఏళ్ల క్రితం మాట ఇచ్చింది. తను రామ్ మందిర్ బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేసిన రోజే తను మొదటిసారి మాట్లాడింది. ఏమిటి అని అంటే సీతారామ అని మాట్లాడింది. థ్యాంక్ యూ. Good morning to all. My name is K. Jaswanchari. I am studying in 10th class. Today I am going to explain about Pythagoras theorem. Pythagoras theorem is the name of the scientist who invented this theorem. Pythagoras theorem equal to a square plus b square is equal to c square. Pythagoras theorem. My name is K. Jaswanchari. I am studying in 9th class. Today I am going to explain about Pythagoras theorem. Pythagoras theorem equal to a square plus b square equal to c square. Pythagoras is the name of the scientist who invented this theorem.
It states that the right angle triangle, which is larger size, is called hypotenuse. It is equal to the sum of squares of two other sides. Here we have base 15. Base 15 height. Base 15, 8 height, and we got here hypotenuse 15. Thank you. My name is Viranjanelu. I am from 10th class. I am studying BVM High School. This is the project of atomic models, and this is an atom. Atom is a tiny particles which in an substance. The atom consists of tiny particles. The atom consists of three types of charges: negative electrons, protons are also known as positive charge. No charge is also known as neutrons. John Dalton atomic theory. The first John Dalton concludes that the atom is made. Every matter is made up of an atoms, which are the tiny, small, and invisible particles. Next, J.J. Thomson model. He compared the atom with an watermelon. The reddish part inside the watermelon is also known as protons. The black seeds are also known as electrons. Next, Rutherford atomic model. He concludes by the experiment of electrodes, ray tubes. He concludes that in an atom, the electrons rotate. The electrons are also known as the negative charge. Neither atomic model. He concludes that the electrons rotate around the nucleus in an orbit. The orbits are also known as by the numbers 1, 2, 3, 4 by the letters K, L, M, N. Thank you. Now I invite Anishma teacher to speak few words about science stream. Good morning everyone. First of all, hearty MEO sir Shri Venkat Narasimha sir here to envision 2K24, and our respected principal sir Shri Pusala Lingagod sir. If you belated National Science Day, so hope you know all why we are celebrating National Science Day. So in 1928, February 28, या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा शुक्लरमा आचार्यनद्यापिनी लीलापुस्तकधारिणीमभयदा जाड्यादकारापहां आसने संस्थितां वन्दे ताम् जयति ललितवृत्तिं शिक्षितो वल्लभी शिथिलवलयं शीतलैः हस्तता भुवनरक्षा गोपवेशस्य विष्णुः
whose dedication and tireless pursuit of knowledge have transformed our world. Because science has made countless miracles possible, we must respect important innovations. Thank you. Studying in 7th class, today I need some speech about Science Day. National Science Day is celebrated in India on February 28 each year to mark the discovery of Raman effect by Indian physicist C.V. Raman. On 20th February 1928, for his discovery, he was awarded the Nobel Prize in Physics in 1930. Science and technology are an essential part to our daily. We wake up in the morning when our alarm clock goes off, and at night we turn on the lights and go to bed. All these luxuries we can afford our technological achievements. Science and technology have brought us to the establishment of modern civilization. Thank you. Respected well-educationist and more experienced person in education, and 3 mandals in charge, mandal education officer, our well-wisher Sri Venkat Narasimha Garu, mandal education officer. Welcome to you, sir. At the same time, our school in charges, high school and primary school and ETL, and all my colleagues and respected parents and lovely children, wish you happy Science Day. So you know well, from last 36 years we are celebrating very proudly in this Science Fair. You know well, we are on, our caption is Envision 2K24. Already before me, our respected teachers and students also already said about what is the importance of Science Day, why we are celebrating, why we are participating like this in this occasion, and especially for I am appreciating for who are parents here. They are supporting for students and they are providing for all these things of the projects, and our teachers also from last 1 week onwards they are thinking for best how to expose the projects. Actually, you know well, today 382 members are participating in this Envision 2K24 project in our school. At the same time, 250 plus projects also we are projecting to you. This program we are going to celebrating today morning 9:30 to 1 o'clock, and 1 to 1:30 we have the lunch time. After 1:30 to 4 o'clock we have the valedictory ceremony for prize distribution ceremony also. So you all are see the all projects and encourage the students and learn more. And one more also, so who are performing from this today's inaugural session, Vinati from first class. I am appreciating to her, blessings to her, and we are thanks to her mother, and remaining for in on prize distribution ceremony also, cultural programs also there. So I am not taking more time for this. Already we have the more innovations projects also there. And మీ అందరితో వినతి చేయడం ఏంటంటే విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్ అందరికీ మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు శ్రీ వెంకట నరసింహ గారికి మండల విద్యాశాఖ అధికారులు వారు 3 మండల్స్కి అధిపతిగా ఉన్నారు. అలాగే మా ఉపాధ్యాయ బృందానికి విద్యార్థులకు మీ అందరికీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరం కూడా ప్రాజెక్ట్స్ అన్ని చూడాలి. ప్రాజెక్ట్స్ని ఎవరు కూడా టచ్ చేయొద్దు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని చక్కగా విని మనం కూడా వాళ్ళకి క్వశ్చన్స్ వేయాలి. వేసి మనం కూడా అలాంటి అంతకంటే ఇంకా బాగా ప్రాజెక్ట్ చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మన స్కూల్లో ఉన్నటువంటి హై స్కూల్ చిల్డ్రన్స్ ఆల్రెడీ చాలా ఇన్నోవేషన్స్, ఇంతకుముందు ఏటీఎల్ ఇన్ఛార్జ్ మేడం చెప్పినట్టుగా చాలా ప్రాజెక్ట్స్లో మన పిల్లలు అవుట్ ఆఫ్ ద స్కూల్ దే ఆర్ గోయింగ్ టు ఆర్ సెలబ్రేటింగ్, దే ఆర్ గోయింగ్ టు ఆర్ పార్టిసిపేటింగ్, దే ఆర్ taking the prizes also. You know well for IPSO we have the
state second prize from G. Praveen Kumar from 8th class. Please you call to the boy in the dais. They got the 50,000 of cash for that 7 prize they are distributing for each candidate, sir. హైదరాబాద్లో ఇఫ్సో కాంపిటీషన్ పెట్టారు. ఆ కాంపిటీషన్లో మన స్కూల్ స్టూడెంట్ జి ప్రవీణ్ కుమార్ స్టేట్ సెకండ్ రావడం జరిగింది. అంటే దాంట్లో సుమారు 100 స్కూల్స్ పార్టిసిపేట్ చేశాయి. సుమారు 300-400 మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. ఆంధ్ర అండ్ తెలంగాణ కలిపి. దాంట్లో మన అబ్బాయి ఇక్కడ బెస్ట్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. అలాగే మిగతా వాళ్ళు కూడా మీరు ఎక్కడెప్పుడు మేము మీకు వాట్సాప్లో సెండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మనకి నెక్స్ట్ ఐఐటి డే ఉంది. నెక్స్ట్ మంత్ ఎండింగ్, మార్చ్ ఎండింగ్లో మన స్కూల్లో ఐఐటి సెలబ్రేషన్ డే ఉంటుందండి. ఇప్పటికే 7 to 8 కాంపిటీషన్స్ మనం కంప్లీట్ చేశాం. 6th క్లాస్ టు 10th క్లాస్ వాళ్ళకి రెగ్యులర్ సిలబస్తో పాటు మనము ఐఐటి సిలబస్ కూడా ఇంట్రడ్యూస్ చేసాం. దట్ ఈస్ వెరీ లెస్ ప్రైస్, అంటే తక్కువ పేరెంట్స్కి బర్డెన్ పడకుండా ఐఐటిని మనం ఇక్కడ స్కూల్లో చెప్పడానికి తక్కువ కాస్ట్ బుక్స్ తీసుకొని ఎక్కువ సిలబస్ ఎక్కువ కాంటెంట్ ఉండే విధంగా మన టీచర్స్ అందరూ చాలా చక్కగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మన స్కూల్ పిల్లలందరూ కూడా ఐఐటిలో చాలా గట్టి మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. దానికి సంబంధించి నెక్స్ట్ మంత్, ఐ థింక్ దిస్ మంత్ ఓన్లీ, మార్చ్ ఎండింగ్ వీఆర్ ప్లానింగ్ టు ఐఐటి డే. ఎవరైతే ఐఐటిలో బాగా పెర్ఫార్మెన్స్ చూపించిన వాళ్ళందరికీ కూడా పార్టిసిపేట్ సర్టిఫికేట్తో పాటు వాళ్ళందరికీ బెస్ట్ మెడల్స్, గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ కూడా ఐఐటి హైదరాబాద్ టాపర్ ఐఐటి అనే ఒక సంస్థ ఉంది. వాళ్ళందరూ 500 స్కూళ్ళలో ఐఐటిని వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. వాళ్ళందరూ మన స్కూల్ పిల్లలకు అప్రిషియేట్ చేసి సర్టిఫికెట్స్ అండ్ ప్రైజెస్ కూడా రాబోతున్నాయి. ఈ పాఠశాల స్టాఫ్ మరియు పేరెంట్స్కి నా నమస్కారాలు. విద్యార్థుల సిస్టమేటిక్ ఇన్స్టిట్యూషన్ తర్వాత స్కూల్ రన్ చేస్తారు. అవే భావాలతో ఒక మంచి పాఠశాలను నడిపిస్తున్నారు. వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ నిజంగా కూడా చాలా మ్యాచ్యూరిటీతో కూడుకుంటుంది. ఎన్నో పాఠశాలలు తిరుగుతుంటాం, మేము ఎన్నో ప్రోగ్రామ్స్ చూసుకుంటాం. కానీ ఒక మ్యాచ్యూరిటీ ఉన్న ప్రోగ్రామ్కి బాగా హంగామా ఉన్న ప్రోగ్రామ్కి చాలా తేడా. సిస్టమ్ ఫాలో అయితే ఖచ్చితంగా ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. కొన్ని ప్రోగ్రామ్స్ చేసిన చాలామంది హంగామా, పెద్ద లైటింగ్ పెట్టి ఎంతోమందిని పిలిచి హంగామా చేసిన దాంట్లో పరిపక్వత కనిపించదు. అది కనిపించాలంటే దానికి తగిన అనుభవం ఉండాలి, దానికి తగ్గ ప్లాన్ ఉండాలి, దానికి స్టాఫ్ మీద అందరూ సహకరించాలంటే ఎవరి చేతులు అంటే స్టాఫ్ అందరినీ, పేరెంట్స్ అందరినీ కలుపుకొని పోయి అందరితో కోఆర్డినేషన్ చేస్తూ పాఠశాలను నడపడం అనే అడ్మినిస్ట్రేషన్ ఏదైతుందో నిజంగా కూడా ఆ విషయంలో లింగగౌడ్ గారు మాకు కూడా ఆదర్శం అవుతుంది. మంచి ఎక్స్పీరియన్స్, మంచి పరిపక్వత, చేయాల్సిన పని ఎలా చేయించాలి, ఎలా చేయాలనే దాంట్లో ఒక ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తి వారు. ఒక్క పాఠశాలనే కాదు, సమాజంలో రకరకాల ఇన్స్టిట్యూషన్లో, రకరకాల ప్రోగ్రాముల్లో, రకరకాల సాంఘిక కార్యక్రమాల్లో, సోషల్ సర్వీస్లో చాలామంది ఉంటారు. ఇంకా మేము ఉద్యోగంలో బిజీ ఉన్నా కేవలం మా ఉద్యోగం మాత్రం ఉంటుంది, కానీ వాళ్ళకి కాదు. ఇది స్కూల్ రన్ చేస్తూ రకరకాల సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజం కూడా సేవ చేస్తూ నిజంగా భగవంతుడు వారికి మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఇంకా ఎన్నో రోజులు మీ సర్వీసెస్ ఈ టౌన్ తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు కార్యక్రమం ఏంటి? ఎన్విజన్ 2K24 సైన్స్ ఎగ్జిబిషన్. సైన్స్ ఎగ్జిబిషన్ అనగానే ఒకప్పటి పాత రోజులు గుర్తొస్తాయి. ఒక చార్ట్ మీద స్కెచ్లతో కిడ్నీ బొమ్మలేసి, హార్ట్ బొమ్మలేసి అట్లా స్టార్ట్ అయింది. ఇంకా కొంచెం డెవలప్ అయిన తర్వాత థర్మకోల్తో చేయడం ప్రారంభమైంది. ఇంకా కొంచెం ముందుకు వచ్చినాక
వర్కింగ్ మోడల్ చేయడం ప్రారంభించారు. చూడండి, అంటే స్టెప్ వైజ్గా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది సైన్స్లో కదా. కాబట్టి టెక్నాలజీ అనేది ఎంతెంత పెరుగుతూ ఉంటుందో బుర్ర కూడా అంత పని పెట్టాల్సి ఉంటుంది మనం కదా. ఇప్పుడు మామూలు చార్ట్ మీద గీసిన దానికి థర్మోకోల్తో చేసిన దానికి కొంచెం శ్రమ కావాలి, దానికంటే వర్కింగ్ మోడల్కి వచ్చేవారికి ఇంకొంచెం శ్రమ కావాలి. కానీ మనం చేస్తూనే ఉన్నాం. ఎక్కడ దాకా వచ్చింది అంటే ఈరోజు మనం రోజు ఎంతో దూరంలో ఉన్న చందమామను చూసి ఆనందపడే రోజుల కంటే దాని మీద అడుగు పెట్టి ఆనందపడే రోజులు వచ్చే వరకు డెవలప్ అయ్యాం. నాకు చిన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళ అమ్మవాళ్ళు పిల్లలు తినకపోతే ఆ చందమామ చూసి తెల్లగా ఎంత గుండ్రంగా ఉంది, ఎంత బాగుంది అది అనే వాడు అటు చూడగానే నోట్లో ముద్ద పెడతారు. సో అంటే అదేదో దూరంగా ఉండే అద్భుతం. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేసాం మన చేతుల్లోకి తీసుకున్నాం. చందమామ మనకు అందుబాటులోకి వచ్చేసింది. అప్పుడు ఏదో దూరంగా ఉండేది కదా. చందమామ అడుగు పెడుతున్నాం, దాని వెదర్ తెలుసుకుంటున్నాం. ఇంకా కొన్ని రోజులైతే కొంతమంది పేపర్లు రాశాయి సంగారెడ్డిలో ప్లాట్ కాదు, చంద్రుడి మీద కూడా ప్లాట్ కొనుక్కునే రోజులు వస్తాయి, ఇల్లు కట్టుకునే రోజులు వస్తాయి. అంతటి డెవలప్ అయ్యారు. దీనివల్ల సైంటిఫిక్ యాటిట్యూడ్, సృజనాత్మకత, బాగా ఆలోచించే విధానం. ఇట్లా సృజనాత్మకత ఏంటి చాలాసార్లు చెప్తుంటారు, టీచర్ చెప్తుంటారు, రకరకాల వచ్చిన గెస్ట్లు కూడా చెప్తుంటారు. క్రియేటివిటీ ఉండాలి, సృజనాత్మకత ఉండాలి. ఏంటి క్రియేటివిటీ, సృజనాత్మకత అంటే ఈ విషయం వృత్తి తయారైంది. ప్లాస్టిక్ అదో కెమికల్, దాన్ని ఏదో ఒక టెంపరేచర్ దగ్గర వెయిట్ చేసి అచ్చుల్లో వస్తే కొంచెం తయారైంది. అంత ఈజీగా తయారు కాలేదు. దానికి చాలా సైన్స్ ఏంటి మరి ఎప్పుడు వస్తుంది ఆ థింకింగ్ అంటే. చూడండి, మనం అనుకుంటాం థింకింగ్ ఎలా వచ్చిందంటే అందరికీ కూడా తెలిసిన మామూలు ఎగ్జాంపులే, కానీ అట్లా స్టార్ట్ అవుతుంది. న్యూటన్ To everyone, I Anushma Pusula, academic coordinator of BVM school. So first of all, hearty welcome to Envision 2K24. So belated National Science Day to all. So today in Envision 2K24, our students are going to present more than 400 working model, whereas chart presentation and different projects they are going to exhibit. So the main purpose of conducting this Envision 2K24 in our school is to encourage the children in an innovative and creative manner. And also our school is going to encourage the children to exhibit their projects in a various and wider audience, which also develop their technical and scientific skills. And our school is going to encourage all the children to perform various exhibitions in our school. I would like to thank respected Principal Sir Sri Pusala Lingagod Sir Garu and the Chief Guest MEO Sri Venkat Narasimlu Sir Garu, and my dear staff, student, parents, and thank you for City Channel to encouraging us a lot.